బడిపోరగాన్లు తయారుగుంటారు బల్లే. ప్రార్థన ఒడిచినాక క్లాసులు సురువైతాయి. నడిమిట్ల ఓ ఇంటర్వెల్లు, పగటిలి బువ్వ బెల్లు, ఆఖరికి ఆటల బెల్లు, అటెంకా ఇంటికి పోవుడు. ఇంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా చదువు చెప్పే సార్లు ఒప్పుకోరు. ఫీజులు కట్టే అమ్మా నాయనలు మెచ్చరు. టైం అంటే టైమే. పిల్లగాళ్ళకు కూడా గిదే అలవాటవుతుంది. కానీ గీళ్ళేంది బడి పిల్లల కంటే అధ్వానం ఉన్నారు. అసలు వీళ్ళకు జీతాలు ఎట్లా తీసుకబుద్ధి అవుతుందో ఏమో. సుఖం వస్తే మోకం గడగదీరదట. ఇగో గట్లనే చేస్తున్నారు మన సచివాలయంలో కొలువులు చేసేటోళ్ళు. యాళ్ళ పాల లేకుండా బుద్ధి పుట్టినప్పుడు వచ్చిపోతున్నారట అత్తగారింటికి కొత్తల్లుల లెక్క. ఎంత లేటుగా వస్తే గంట జల్దిన బయటపడుతున్నారట ఆఫీస్ నుంచి. గంట సేపు కుర్చీలో కూర్చొని పని చేస్తందుకు పానం ఓపుతలేదట మన సార్లకు. వీళ్ళు వచ్చినప్పుడే ఆఫీస్ టైం సురువైనట్టు, పోయినప్పుడే ఒడిచినట్టు. 10 మందిల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం అంటేందో చూపిస్తున్నారు అన్నట్టు. ఎవలో బయటోళ్ళు చెప్పిన ముచ్చట కాదిది. నౌకర్దారుల మీద పెద్ద సారు రాజీవ్ శర్మ సారే చెప్పుకుంటా బాధపడ్డాడు. కానీ సార్లు తెలంగాణ వచ్చి ఏడాదైనా ఇంకా పండుగల జోష్లోనే ఉంటాయి. ఎట్లా చెప్పుండ్రి. మొన్ననే జోరుగా బోనాల పండుగ కూడా చేసుకుంటుమి. అడిగిన దానికన్నా ఎక్కువనే జీతాలు పెంచేసి సీఎం సారు. ఆ ఖుషితోనన్నా ఇంకా జర ఎక్కువ పని చేయాలి కానీ అస్సలకే ఎసరు పెడితే ఎట్లా? మీ పనితనం చూసి మీ పెద్ద సారే బాధపడబట్టే. గిట్లయితే బంగారు తెలంగాణ ఎట్లా తయారైతుంది? ఓ పార ఆలోచన చేయండ్రి.